నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, వీడియోలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఏలూరు రంగబాబుపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇన్స్టాగ్రామ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు రంగబాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 352, 353తో పాటు ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక ఏజేఎఫ్ సీఎం న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలియజేశారు. 6 కేసులు నమోదవడం వల్ల ఈ మీద రౌడీ షీట్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఈ కేసులో ప్రధానంగా మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని ఈయన ఉన్న ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి అనేక ఆరోపణలు ఆయన మీద చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం, అట్లాగే మంత్రి గారు ఆయన్ని బెదిరించినట్టుగా లేనిపోని అవాస్తవాలన్నీ ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈయన చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని తేలింది. అలాగే ఈ కేసులో మంత్రి గారు ఎప్పుడూ కూడా ఇతన్ని బెదిరించడం కానీ అతను ఆరోపించిన ఆరోపణలు ఏవి కూడా చేసినట్టుగా మనకి ఆధారాలు దొరకలేదు. అలాగే ఇతనికి ఈ ఏలూరు రంగబాబు అనే అతను గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అలాగే అధికారుల్ని ఇదే తీరుగా ఆరోపణలు చేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, అతనికి సంబంధించిన సివిల్ వివాదాలు పరిష్కరించమని చెప్పి అతను దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇతని మీద నిన్న భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇతన్ని అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి మేము ఇతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు ఇతన్ని మన రామచంద్రపురం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పృథ్వీని మండలంలో కొంత భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా వివాదాల్లో ఉంది. ఆ వివాదాలకు సంబంధించి అక్కడ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ భూమిని అమ్ముకునే క్రమంలో వీళ్ళ బంధువులకి వీళ్ళకి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడం, ఇతను అతనికి అనుకూలంగా చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అతనికి అనుకూలంగా చేయలేదో అలాంటి వారి మీద అతను నిందలు వేయడం, ఆరోపణలు చేయడం, వాళ్ళని తిరిగి అతను పని చేయించుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతని మీద ఆల్రెడీ గతంలోనే 7 కేసులు నమోదని, దీంతో 8వ కేసు. ఇతని యొక్క చరిత్ర ఇది. అదే ఇతనికి ఉన్న సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో అధికారుల మీద ఇలా ప్రజాప్రతినిధుల మీద నిందలు మోపడం, ఆరోపణలు చేయడం ఇతని యొక్క నేచర్. అలా ఆరోపణలు చేసి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు ఇతనికి ఏదైనా పని చేసి పెడతారు, ఆ నింద మోపితే పని చేస్తారనే ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇంట్లో ఎలాంటి వాస్తవాలు లేదని ప్రస్తుతానికి మన విచారణలో